ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు 16వ శ్లోకంలో ఉన్నాం. 2వ అధ్యాయం 16వ శ్లోకంలో ఆ శ్లోకం ఊరికే చదివి దానికి ఆ భాష్యం అర్థం చేసుకోవాలంటే కొన్ని పారిభాషిక పదాలు మనకు తెలియాలి, కాబట్టి ఆ పారిభాషిక పదాల వివరణలో ఉన్నాం. ఆ శ్లోకం ఇంకోసారి చదువుదాం. నాసతో విద్యతే భావో నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోః తత్వదర్శిభిః. తత్వదర్శిభిః. ఓకే, అర్థం కూడా బ్రాడ్ గా చెప్పాను. నా అసతః విద్యతే భవ. అసత్ అంటే లేని దానికి, సత్ అంటే ఉన్నది, సత్ అంటే అది అస అనే అసద అస్థి అనే ధాతువు ఉంది పదం ఉంది కదండి. అస అనేటువంటి ధాతువు ఉంది కదా, అస అనేటువంటి ధాతువు నుంచి వచ్చేది అస్థి అనేటువంటిది. అస అనేటువంటి ధాతువుకి అది సన్ గా మారుతుంది. దాని సంస్కృతంలో శత్రు ప్రత్యయం అని చెప్పిన ఒక ప్రత్యయం ఒకటి ఉంది. ఆ ప్రత్యయం చేస్తే సన్ అంటే ఉన్నది, ఉన్న వస్తువు అని, ఉన్నది అని వస్తుంది అనమాట. అస్థి అంటే ఉంది అనేటువంటిది ఇట్ ఈజ్ అనే ఎసెన్స్ లో. సన్ అంటే ఉన్నది, ఉన్న వస్తువు అని. తర్వాత అలా సన్ అనేది పుంలింగం, సత్ అంటే నపుంసకలింగం, అంతే. ఓన్లీ డిఫరెన్స్. సత్ అంటే నపుంసకలింగము, సన్ ఈజ్ పుంలింగము. సో అది అస అనేటువంటి ధాతువు పైన ఆ శత్రు ప్రత్యయం అంటారు అది. సో దాని తర్వాత ఏది సత్తు ఏది అసత్ అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. సరే, ఇక్కడ చూద్దాం. లేని దానికి నా విద్యతే భావ. భావ అంటే ఉనికి. లేని దానికి ఉనికి లేదు. నా అభావ. నా అభావ అంటే అభావం అంటే లేకపోవడం. నా అభావ విద్యతే సతః. సతః అంటే ఉన్నదానికి, సత్ అనే దానికి షష్ఠీ ఏకవచనం, షష్ఠీ సత్ అనే పదానికి షష్ఠీ ఏకవచనం వచ్చి సతః అని, అంటే ఉన్నదానికి అని. నా అసతః అంటే లేనిదానికి అని. అసతః అంటే లేనిదానికి, సతః అంటే ఉన్నదానికి అని. సతః నా అభావ విద్యతే. ఉన్నదానికి లేకపోవడం అనేది లేదు. ఇది అందరికీ తెలిసిందే కదండి అని మనం అనుకోవచ్చు. తర్వాత ఉభయోహ అపి దృష్ట అంతః తత్వదర్శిభి. ఈ రెంటి యొక్క, సో ఈ సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి, దీని తత్వం, దీని యొక్క స్వరూపము అనయోహో. అనయోహో అంతః. అంతః అంటే నిర్ణయం, యథార్థ స్వరూపము. తత్వదర్శిభి దృష్ట అంటే తత్వదర్శులైనటువంటి వారిచే తెలియబడినది. దృష్ట అంటే చూడబడినది, అంటే తెలియబడినది. తత్వదర్శులు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానులు. తత్ అనే పదానికి బ్రహ్మ అనే అర్థం చెప్పుకున్నాం కదా. తత్ అనేటువంటిది ఒక సర్వనామము. అది బ్రహ్మను ఇండికేట్ చేస్తుంది వేదాంత శాస్త్రంలో. మామూలుగా తత్ అంటే తత్ సంథింగ్ కశ్చిత్ వస్తు అని, కిమపి వస్తు అని చెప్పాలి. బట్ తత్ అంటే మామూలుగా వేదాంత శాస్త్రంలో తత్ త్వమసి అని చెప్పని అంటాం కదా. తత్ అంటే పరమాత్మ అనేది కానీ, సందర్భాన్ని బట్టి ఈశ్వర అనే సెన్స్ లో కానీ వాడతారు. సో అది ఇక్కడ ఇప్పుడు అందరికీ తెలిసిందే కదండి అనే ఉదాహరణ ఇది రావచ్చు కదా. అందుకనే కొంతమంది ఈ సున్నిత మేధావులు ఉంటారు కదా. సున్నిత మేధావులు అందరూ ఏమంటారంటే, ఓ అర్జునుడు ఏదో చెప్పాలనుకుంటే అర్జునుడిని కన్ఫ్యూజ్ చేసి, శ్రీకృష్ణుడు అది ఇది ఏదేదో చెప్పేసి ఆయన కన్ఫ్యూజ్ చేసి, సరే నా తల తినకు నాయన, నేను యుద్ధం చేస్తాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను అనే ధోరణి, అనే స్టేజ్ తెచ్చాడు అనేటువంటి ధోరణిలో మాట్లాడుతుంటారు. ఇప్పుడు శంకరాచార్యుల వారి భాష్యం మనం చదవకపోతే ఒక సిద్ధాంతం అంటే ఏమిటి? ఇప్పుడు శంకరాచార్యుల వారి టైంలో కానీ అంతకు ముందు నుంచి మన ట్రెడిషన్ లో, భారతీయ ట్రెడిషన్ లో అనేకమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. సాంఖ్యులు వైశేషిక, ఇప్పుడు న్యాయ సంప్రదాయాలు రెండు, న్యాయ వైశేషిక అనేటువంటివి రెండు. తర్వాత సాంఖ్య యోగ అనేటువంటి దర్శనాలు రెండు. తర్వాత పూర్వమీమాంస ఉత్తరమీమాంస అనే దర్శనాలు రెండు. వీళ్ళందరూ కూడా వేదాన్ని ఒప్పుకున్నప్పటికీ కూడా వీళ్ళు దానికి డిఫరెంట్ గా దానికి వ్యాఖ్యానిస్తూ, కొంత కొంత డిఫరెన్స్ తో వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కానీ అద్వైతులు అనేటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కలుపుకొని పోతారు. అరే నువ్వు ఒక స్టేజ్ లో కరెక్టే, నువ్వు కూడా ఒక స్టేజ్ లో కరెక్టే, నువ్వు కూడా ఒక స్టేజ్ లో కరెక్టే అన్నట్టుగా. ఎక్కువ సామ్యం ఎక్కడెక్కడ ఉంటుందంటే పూర్వమీమాంసకు ఉత్తర మీమాంసకు సామ్యం ఉంటుంది. అలాగే సాంఖ్యులకి, సాంఖ్య యోగాకును వేదాంతానికి కూడా సామ్యం ఉంటుంది. ఎందుకంటే సాంఖ్యులు
ఆ, గత క్లాస్ లో కూడా చెప్పాము. కారణ కార్య విచారం చేసినటువంటి వాళ్ళు కూడా కారణ కార్య విచారము, సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి, దృక్ అంటే ఏమిటి, దృశ్యం అంటే ఏమిటి అని విచారం చేసినటువంటి వాళ్ళు. దృక్ అంటే తెలుసుకునేవాడు, దృశ్యం అంటే తెలియబడేది. ఈ రెండింటి డివిజన్ కూడా చేశారు వాళ్ళు. సో ఈ విధంగా అదేంటి, కార్యము కారణము రెండు కూడా సత్ అని వాళ్ళు అంటారు. వాళ్ళ దృష్టిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రకృతి అండ్ పురుషుడు. ప్రకృతి అంటే మనం ఇప్పుడు ఏదైతే మనం ఆ, దీనిలో మాయా అని అంటున్నామో, వేదాంత శాస్త్రంలో మాయా అని ఏదైతే అంటున్నామో అది వాళ్ళ దృష్టిలో ప్రకృతి. తర్వాత ప్రకృతి అనేటువంటిది ఒకటి ఉన్నది, పురుష అంటే చైతన్య తత్వం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ రెండు వేరు వేరు. కానీ చైతన్యము అనేటువంటిది, పురుషుడు అనేటువంటి దాని దగ్గర ఉన్నప్పుడే, సమీపంలో ఉన్నప్పుడే ప్రకృతి ఈ సృష్టిని అంతా చేస్తుంది అని వాళ్ళ సిద్ధాంతం. బట్ రెండు కూడా కరెక్టే అని. ఆ రెండిలో కూడా ఒక ప్రకృతి నుంచి పరిణామం అవుతుంది. బ్రహ్మలో ఎలాంటి పురుషుడిలో ఎలాంటి రియాక్షన్ లేదు. ఈ ప్రకృతిలోనే అనేకమైనటువంటి పరిణామాలు జరిగి ఈ పరిణామవశంగా మనకు జగత్తంతా కనిపించేటువంటి సృష్టి అంతా ఆ విధంగా ఉంది. ఈ మిగతావన్నీ కూడా ఈ కార్యములు, మన శరీరాలు కావచ్చు, ఇవన్నీ కూడా కార్యములు ఉన్నాయి కదా. ప్రకృతి అంటే ఏమిటి, ఆ, ఉమ్, ఆ, మూల ప్రకృతి అంటారు వాళ్ళు. ఆ మూల ప్రకృతి అంటే దాని నుంచినే మిగతావన్నీ కూడా ఎవాల్వ్ అవుతాయి అని చెప్పని ఒక టైప్ ఆఫ్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. సో సాంఖ్యుల విచారం అది. అంటే ప్రకృతి అనేది పరిణమిస్తుంది, ప్రకృతి పరిణామవాదం. మరి వేదాంతులు ఏమంటారు? వేదాంతులు ఉన్నది ఒకే సత్ అనేటువంటి ఒకే సత్ ఏమిటిది? బ్రహ్మ అనేటువంటిది, శుద్ధ చైతన్యం ఒకటే, అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం ఉంది. అదే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఉన్నటువంటి అనంతంగా ఉన్నటువంటి చైతన్యం. సో అది అక్కడ విషయం. మూడు ఇవి ఉన్నాయి అక్కడ. విశేషణాలు కాని విశేషణం అంటే డెఫినేషన్, డిఫైనింగ్ అడ్జెక్టివ్స్ అని చెప్పొచ్చు. తర్వాత సో దానిలో ఏమిటి, సత్యం అనేటువంటిది ఉన్నది, చిత్ అనేటువంటిది ఉన్నది, అనంత స్వరూపము కూడా అనేటువంటిది ఒకటి ఉన్నది అనమాట. మరి ఇలాంటి దానిలో ఈ బ్రహ్మ అనేది ఏ విధంగా మరి మరి సృష్టిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, వీళ్ళు వేదాంత శాస్త్రంలో చాలా, ఇప్పుడు ఇవన్నీ ఈ తర్జన భర్జనలన్నీ కూడా మనం బ్రహ్మసూత్రాలు ఈ పుస్తకాలు చదివితే దానిలో ఈ తర్జన చాలా చాలా సాంఖ్యుల సిద్ధాంతాన్ని ఏ విధంగా వీళ్ళు ఖండించారని దాదాపు 30 సూత్రాల్లో ఆ ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో ఉంటుంది. సో ముఖ్యంగా స్థూలంగా చెప్పాలంటే ఈ బ్రహ్మ అనేటువంటిది దానిలో ఎలాంటి మార్పు రాదు. కానీ దానికి ప్ర- ఈ విశ్వంగా ప్రకటమయ్యేటువంటి ఒకానొక శక్తి ఉంది. బ్రహ్మ అవిక్రియంగానే ఉంటూ, అంటే ఎలాంటి మార్పు కూడా లేకుండా ఉంటూ, ఎలాగైతే ఒక తాడు అక్కడ దోవలబడినటువంటి ఒక తాడు గాని, తాడు కొంచెం చీకట్లో ఏ విధంగా అయితే పాములాగానో లేక ఇంకేదో పూల ఒక దండలాగానో పూల దండలాగానో ఇలా కనిపిస్తుందో, ఆ విధంగా దానిలో తాడులో ఎలాంటి మార్పు లేదు. అదే విధంగా బ్రహ్మలో కూడా ఎలాంటి మార్పు లేకుండా ఈ విధంగా ఈ మాయ అనేటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ మాయా పరిణామ రూపంగా ఈ ఐదు ఆ, పంచభూతాలు, ఆ పంచభూతాల నుంచి మన స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఇవన్నీ కూడా వస్తాయి అని ఈ విధంగా వేదాంతులు అంగీకరిస్తారు అనమాట. సో ఇక్కడ దీనిలో ఇవన్నీ, బట్ దీస్ ఆర్ ఆల్ కారణం అనేటువంటిది మాత్రమే బ్రహ్మ. పరమ కారణమైనటువంటి బ్రహ్మ ఒకటే సత్తు గాని మిగతావన్నీ కూడా దే హావ్ గాట్ ఓన్లీ ఏ టెంటేటివ్ ఎగ్జిస్టెన్స్. అంటే వ్యావహారికమైనటువంటి ఒక లిమిటెడ్ సత్వం ఉన్నది. ఏదైతే త్రికాల బాధ్యమో, అంటే మూడు కాలాల్లోనూ కూడా దీన్ని నెగేట్ చేయలేమో, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు దేనిలో కూడా మనం దేన్ని నెగేట్ చేయలేమో అలాంటిది సత్ అన్నారు. మరి మరి అసత్ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఉంటుంది ప్రతీతి సమయంలో, అంటే మనకు కనిపించేటువంటి సమయంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ అనే దానిలో ఉన్నది. ఒక 100 సంవత్సరాల క్రితం మనం లేము, కొన్ని సంవత్సరాలు 20-30 ఇయర్స్ తర్వాత ఉండము. కొంతమంది ఉండొచ్చు అనుకోండి, నా కేసు నేను చెప్తున్నా. సో ఎనివే, గత 100 సంవత్సరాల క్రితం మనం లేము, 100 సంవత్సరాల తర్వాత ఉండము అనుకోండి, ఆ విధంగా తీసుకుందాం. సో దట్ మీన్స్ ఒక టెంటేటివ్ ఎగ్జిస్టెన్స్. అదే విధంగా ఒక లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్, దేశ కాల వస్తు, ఈ మూడు విధాలైనటువంటి పరిచ్ఛిన్నంగా మనం ఉన్నాం. ఒకానొక దేశం అంటే ఒకానొక ప్రదేశంలో, దేశం అంటే ఇండియా పాకిస్తాన్ అని కాదు, దేశం అంటే ఒక ప్రదేశం. ఈ రూమ్ లో ఉన్నాను, ఈ కుర్చీ పైన, అక్కడ కొంచెం దూరంలో లేను, అదే విధంగా ఇంకొక చోట లేను. ఇక్కడ ఒక దేశానికి పరిచ్ఛిన్నం అంటే లిమిటెడ్. అదే విధంగా ఒక టైంకి పరిచ్ఛిన్నం. అదే విధంగా దేశ కాల వస్తు,
వస్తు పరిచ్ఛిన్నం అంటే ఏంటి? ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో రావు, ఐఎమ్ నాట్ సమదర్ సుబ్బారావు or సమదర్ రామారావు or సమదర్ రావు. సో ఈ విధంగా దేశ కాల వస్తు పరిచ్ఛిన్నంగా ఉంటుంది. దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అసత్ అని చెప్పని ఇక్కడ ఒక టెంటేటివ్ విభాగం అన్నమాట. టెంటేటివ్ విభాగం కాదు, ఇది వేదాంతులు చేసేటువంటి విభాగం. ఏమిటి? సత్ అనేటువంటిది త్రికాలములలోనూ బాధ్యం కానిది. తర్వాత ఇప్పుడు అసత్ అంటే ఏమిటి? కనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, ఉన్న సమయంలో ఉంటుంది, దాని తర్వాత మూడు కాలాల్లో ఉండేటువంటి వస్తువు కాదు. బ్రహ్మసత్తు ఒకటే సత్యము, మిగతావన్నీ కూడా అసత్ అని. మరి ఎందుకు ఇవన్నీ అసత్ అని అన్నారు అని చెప్పంటే, అది కూడా చూస్తే కార్యకారణ ఉపాదాన కార్యకారణ విచారంలో మళ్ళీ ఇంకొంచెం చూస్తే ఆ, రెండు రకాలైన కారణాల గురించి నేను కూడా ఒకసారి మెన్షన్ చేసినట్టుంది. ఒకటి, ఒక కుమ్మరివాడు, ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ కుమ్మరివాడు. ఎందుకు కుమ్మరి కుండలు తీసుకుంటామంటే, మనకి ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ కంసాలివాడు బంగారు. ఈ కుమ్మరివాడు కుండలు, లేకుంటే కంసాలివాడు బంగారు ఆభరణాలు. ఈ రెండు స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ మన దీనిలో ఏంటి వేదాంత శాస్త్రంలో. సో ఇప్పుడు కుమ్మరివాడికి ఏంటి? వాడు వాడికంటే భిన్నమైనటువంటి, వీడు కుమ్మరివాడు వేరే, తర్వాత మట్టి వేరే, అలాగే వీడి సాధనాలు కొన్ని ఉంటాయి, ఆ సాధనాలు వేరే. సో ఈ విధంగా ఈ కుమ్మరివాడిని ఒకటి పక్కన పెట్టుకుందాంలేండి. సాధనాలను కూడా ఉపాదానంలోకి కలిపేసుకోవచ్చు. ఉపాదానం అంటే ఏంటి? దేన్నైతే మరి తీసుకుంటాడో, ఆదానం, ఆదానం అంటే తీసుకోవడం కదండి, కన్యా ఆదానం అన్నట్టుగా ఉపాదానం. సో ఆ విధంగా తీసుకుంటాడు కదా. సో ఏది అది ఏమిటి ఏమిటి తీసుకుంటాడు వాడు? కుండ చేయాలంటే ఒక మట్టి తీసుకుంటాడు, బంక మట్టిని తీసుకొని వచ్చి బాగా దాన్ని అంతా కూడా బాగా నీట్ చేసి, దాన్ని పిజ్జాకు నీట్ చేసినట్టుగా దాన్ని నీట్ చేసి ఒక షేప్కి పట్టుకొని వచ్చి ఏదో చేస్తాడు. సో అది మట్టి, దాన్ని ఏమంటారంటే ఉపాదాన కారణం అంటారు. అంటే ఏమిటి? మెటీరియల్ కాజ్ అని ఇంగ్లీష్ లో, మెటీరియల్ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేది చెప్పుకుంటారు. ఈ కుమ్మరి వాడిని ఏమనాలి మళ్ళీ? కుమ్మరి వాడి బికమ్స్ ఎన్ ఇన్స్ట్రుమెంటల్ కాజ్, అంటే నిమిత్త కారణం అంటారు. నిమిత్తం, ఆ కుండ చేయడానికి వీడు నిమిత్తం. దిశలో ఇది కాజ్, వీడు లేకుంటే మట్టి ఉంటుంది కానీ కుండ కాదు, తయారు కాదు కదా. సో ఇప్పుడు దేవుడు అనేటువంటి వాడు ఆయన అక్కడెక్కడో కూర్చున్నాడు. ఆయన ఎక్కడో కూర్చొని దాని తర్వాత ఇంకేదో మట్టి తీసుకొని, ఇంకేదో సంథింగ్ మెటీరియల్ తీసుకొని, ఆ ప్రకృతి అనేటువంటి మెటీరియల్ తీసుకొని, ఆ మెటీరియల్ తో ఇవన్నీ చేశాడు అంటాం అనుకోండి. అంటే అప్పుడు మరి దేవుడు ఎలాంటి వాడు అవుతాడు? అతను కూడా ఒక పరిచ్ఛిన్నుడు అవుతాడు. పరిచ్ఛిన్నుడు అంటే ఒక లిమిటెడ్ పర్సన్ అవుతాడు. ఈ మే బి ఎ వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్, మిలియన్ బిలియన్ బిలియన్ టైమ్స్ మోర్ పవర్ఫుల్ దాన్ ఆల్ ఆఫ్ అస్. అయినా కూడా అతను పరిచ్ఛిన్నుడు, లిమిటెడ్ పర్సన్, లిమిటెడ్ టు సమ్ స్పేస్. ఆయనకు భిన్నంగా ఇంకొక కొంచెం మెటీరియల్ అంటూ ఒకటి ఉన్నది. సో ఇప్పుడు ఈ అనంతత్వం అనే దానికి మనం చెప్పలేం. బ్రహ్మ అనేటువంటి దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ అని చెప్పలేం కదా. సో దానిలోనే ఒక పరిచ్ఛిన్నమైనటువంటిది వస్తుంది. లేకుంటే అలా కాదండి, బ్రహ్మ అనేటువంటిది ఇన్ఫినిటీ, దేర్ ఇస్ నో డౌట్, తనలోనే ఒక భాగాన్ని తీసుకొని ఏదో చేశాడు అంటాం అనుకోండి. ఆ ఇన్ఫినిటీలో మళ్ళీ భాగములు అనేటువంటి ఉండవు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ పార్ట్స్. అవయవాలు అంటే ఏంటి? లిమ్స్ అంటాం అనుకో, లిమ్స్. లేక ఆ బ్రహ్మ అనేటువంటి పదార్థంలో ఒక అవయవాలు ఉండడానికి వీల్లేదు. దాన్ని నిరవయవి అన్నారు. అవయవాలు ఉన్నదాన్ని అవయవి అంటారు, అవయవాలు లేని దాన్ని నిరవయవి అంటారు. సో బ్రహ్మ అనే దానిలో అది బ్రహ్మ అనేటువంటిది నిరవయవి. సో దానిలో ఎలాంటి పార్ట్స్, పరిచ్ఛిన్నం అనేటువంటిది ఉండదు. సంథింగ్ సిమిలర్ టు ఆకాశ. ఆకాశాన్ని దీనికి నియరెస్ట్ ఎగ్జాంపుల్ టు బ్రహ్మ ఇది ఆకాశ, అందుకని ఆకాశాన్ని చెప్తుంటారు. బట్ ఆకాశ ఆల్సో ఇస్ అ ప్రోడక్ట్. సో ఈ ఆకాశంలో ఎలాగైతే మనం కుండ తీసుకున్న తర్వాత ఘటాకాశము, మఠాకాశము, లేకుంటే ఇంకేదో మహాకాశం అని అంటాము, ఆ విధంగా పరిచ్ఛిన్నమైనటువంటి ఉండొచ్చు. బట్ ఈ ఘటము ఇట్లాంటి ఆ, ఏవైతే డిఫైనింగ్ ఫీచర్స్ టెక్నికల్ గా ఉపాధి అంటారు. ఈ డిఫైనింగ్ ఫీచర్స్ ని ఉపాధి అంటారు. సో ఈ ఉపాధులు పోయిన తర్వాత మిగిలేది మహాకాశమే కదా. సో ఈ విధంగా ఈ బ్రహ్మ అనే దానిలో బ్రహ్మ అవయవి కాదు, పరిచ్ఛిన్నమైనటువంటిది కాదు, అనంతమైనటువంటి ఈ బ్రహ్మ. మరి అనంతమైనటువంటి బ్రహ్మలో ఒక భాగంలో నుంచి ఇట్లా తీసి దాన్ని ప్రపంచాన్ని చేశాడు అనడానికి వీల్లేదు. సో మరి ఎలా ఉంది? సో దీనిలో ఈ చైతన్యంలోనే ఒకానొక ప్రకటమయ్యేటువంటి శక్తి ఉన్నది. దాన్ని మాయ అన్నారు. మరి అది ఏమిటయ్యా అంటే అనిర్వచనీయం అని మన వాళ్ళు ఆనెస్ట్ గా ఒప్పుకున్నారు. ఇది అనిర్వచనీయం అంటే వీ కెనాట్ డిఫైన్, నోబడి కెన్ డిఫైన్ ఏ విధంగా అయింది అనేది. దిస్ ఈజ్ వన్ పాస్టులేషన్. మన సైంటిస్టులు పాస్టులేషన్ చేస్తారు కదండి, ఇవన్నీ కూడా థాట్ ఎక్స్పెరిమెంట్స్ అని అంటారు కదా.
ఒకటి పాస్టులేషన్ చేస్తారు, ఇది ఈ విధంగా చెప్పాలి, అదర్వైజ్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అన్నట్టుగా. బ్రహ్మ సత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది, దాని తర్వాత జగత్ అనేటువంటిది ఒకటి ఉన్నది. మరి హౌ టు ఎక్స్ప్లెయిన్? సో ఆ బ్రహ్మ అనేటువంటిది ఈ విధంగా కనిపిస్తున్నది. దానిలో ఒక చిన్న, మళ్ళీ ఒక చిన్న చెప్పుకున్నారు ఏ విధంగా ఈ మాయా అనేటువంటి దాన్ని మనం హ్యూజ్ ఓషన్ లాగా భావించుకుంటే, దానిలో నేను అనేటువంటి భావన కలిగింది అనుకోండి. నేను అనేటువంటి భావన, ఐ అనేటువంటిది నోషన్, ద ఫస్ట్ థింగ్ విచ్ కమ్స్ ఇన్ దట్ బ్రహ్మ మీన్ దట్ మాయా ఈస్ ఐ అనేటువంటి నోషన్. సాంఖ్యులు కూడా అదే చెప్పారు. మూల ప్రకృతికి ప్రకృతేర్ మహాన్ మహతో అహంకార అని చెప్పని, ఆ విధంగా అహంకారం అనేటువంటిది వస్తుంది అనమాట. ప్రకృతి అనే దాంట్లో బుద్ధి అనేటువంటిది వస్తుంది. బుద్ధి దాని తర్వాత అహంకారం అనేటువంటిది వస్తుంది. అహం అంటే ఒకరు కాదు, అహం అంటే నేను, ఐ అనేటువంటి ఫీలింగ్. సో దీంట్లో ఏమిటి, ఈ ఐ అనేటువంటిది వచ్చిన తర్వాత దట్ ఐ వాంట్స్ టు టేక్ సమ్ బాడీ అండ్ దెన్ ఐ వాంట్స్, ఎప్పుడైతే మనకు ఐ అనేటువంటి భావన వస్తుందో, ఐ వాంట్ టు హ్యావ్ ఎ హౌస్, ఐ వాంట్ టు హ్యావ్ దిస్, ఐ వాంట్ టు హ్యావ్ ఎ వైఫ్, చిల్డ్రన్, అది ఇది అనుకుంటాం కదా. ఆ విధంగా ఈ ఐ అనేటువంటిది ఒక బాడీని క్రియేట్ చేసుకుంటుంది. ఆ బాడీనే విరాట్ అన్నారు. ఏదైతే ఆ విశ్వములో ఏర్పడినటువంటి అంటే కాస్మిక్ లెవెల్, మనం ఏదైతే ఒక బాడీ అని ఒక కాస్మిక్ మైండ్ ఊహించుకుంటున్నామో, కాస్మిక్ మైండ్ అనేటువంటిది మొట్టమొదటి వచ్చి ఆ కాస్మిక్ బాడీ అంటే ప్రపంచం అంతా కూడా, దాన్నే మనం విరాట్ పురుషుడు ఇదేంటి పురుష సూక్తం అనే దానిలో చెప్పుకునేది అదే. ఏంటి సహస్ర శీర్ష పురుష అనే ఇది వరకు కూడా క్లాస్ లో చెప్పాను. సో ఇది అక్కడ విషయం. సో అందుకని ఈ ఈ బ్రహ్మ మ, అనేటువంటిది ఒకటే సత్తు, మిగతావన్నీ కూడా అసత్ అనేటువంటి, ఇది మనం చూసేటు మిగతావన్నీ కూడా అసత్ అన్నారు. మరి ఒకవైపు ఇంకో క్వశ్చన్ వస్తుంది మనకు, ఏమిటి, అరే ఒకవైపు నువ్వు జీవుడే బ్రహ్మ అంటున్నావు కదా, మరి ఇవన్నీ అసత్ అని ఎలా అంటావు? ఒకవైపు ఏమో మనం జీవుడు బ్రహ్మ అంటున్నాం, మరి క్రియేషన్ ఇదంతా కూడా ఎట్లా అసత్ అంటావు? జీవుడిని అసత్ అంటావా అంటే జీవుడిని అసత్ అనడం లేదు. జీవుడిని అసత్ అనడం లేదు. జీవుడిలో సత్ అనేటువంటి పోర్షన్ కొంత ఉంది, అసత్ అనేటువంటి పోర్షన్ కొంత ఉంది. ఇది మనం గ్రహించాలి. జీవుడిలో సత్ అనేటువంటి పోర్షన్ కొంచెం ఉంది. ఏమిటది? బ్రహ్మ యొక్క ఇదేంటి, బ్రహ్మలో ఉన్నటువంటిది ఏంటి, సత్ అనేటువంటిది ఉంది, చిత్ అనేటువంటిది ఉంది, అనంతం అనేటువంటిది ఒకటి ఉన్నది. అదంతే. ఇంకొక రకంగా కూడా సత్ చిత్ ఆనంద అని కూడా అన్నారు. అంటే ఆనంద స్వరూపము అనేది. ఆనంద స్వరూపము అని ఎందుకన్నారంటే అది అనంతమైనది కదా. అనంతమైన దానిలో ఎలాంటి కోరికలు కూడా ఉండవు. అనంతమైన దానిలో ఎలాంటి దానిలో కోరికలు అనేటువంటిదే ఉండదు. ఎందుకంటే అనంతానికి భిన్నంగా ఏదీ లేదు. నాకంటే భిన్నంగా ఏదో ఉంటారే నేను మార్కెట్కి పోయి తెచ్చుకోవాలి అనేటువంటి భావన ఉంటుంది. నాకంటే భిన్నంగా ఏమి లేనప్పుడు నా కోరికలు ఏముంటాయి? కోరిక అనే ప్రశ్నే లేదు. ఆనంద స్వరూపం అన్నారు అందుకని. సో మనిషిలో ఉన్నటువంటి బ్రహ్మకు సంబంధించినటువంటి ఫీచర్స్, ఆత్మధర్మాలు ఇతనిలో ఏమున్నాయి? జీవునిలో సత్ అనేటువంటిది ఉంది. అంటే ఒక ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఒకటి ఉంది. టెంపరీ టెంపరీ కావచ్చు, బట్ ఆ సత్ అనేటువంటి అంశం ఉంది. అలాగే చిత్ అనేటువంటి అంశం ఉన్నది. చిత్ అంటే తెలివి అనేటువంటి అంశం ఒకటి ఉన్నది. సత్ అనేటువంటి అంశ, చిత్ అనేటువంటి అంశ, కొంత ఆనంద అంశ కూడా ఉంది. ఎందుకంటే మనము ఏదైతే మన విషయాలు గ్రహించినప్పుడు, నేను ఏదో లడ్డు తిన్నప్పుడో లేక జిలేబీ తిన్నప్పుడో నేను కొంచెం పొందేటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో, ఆ ఆనందం అనేది బ్రహ్మానందములో ఒక చిన్న, బ్రహ్మ అనేటువంటి ఫీచర్ లో ఆనందంలో ఒక చిన్న స్పెక్ లాంటిది. సో ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటి ఫీచర్లు, ఇవి మాత్రం ఆ బ్రహ్మకు ఆత్మధర్మాలు. మరి నేను, నా బాడీ, ఇది ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఇంపర్మనెంట్ అని. సారీ, నేను బంద్ చేయడం మర్చిపోయా. సో సత్ చిత్ ఆనంద అనేటువంటి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, దీన్నే ఒక శ్లోకంలో చెప్పారు, అస్థి భాతి ప్రియం అని అన్నారు. అనవసరం అనుకోండి. సత్ చిత్తానందం అనేటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆత్మధర్మాలు మాత్రం నాకు సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి. ఈ దేహేంద్రియ సంఘాతం అనేది అయితే ఉన్నదో, దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ జడం. ఇదంతా కూడా నామ రూపములు, నేమ్ అండ్ ఫామ్, దీస్ ఆర్ ఆల్ ఇంపర్మనెంట్. నేమ్స్ అండ్ ఫామ్స్ వస్తుంటాయి పోతుంటాయి. భీష్ముడు కావచ్చు, మరొకడు కావచ్చు, ఆ సత్తుచితానంద స్వరూపంగా వాళ్ళు ఎప్పుడు ఎటర్నలే. బట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ వస్తుంటాయి. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, వాడు వీడు అని చెప్పని మన నేమ్స్ అండ్ ఫార్మ్స్ వస్తూ పోతుంటాయి. ఇక్కడ సబ్జెక్ట్ అదే అన్నమాట. ఏమిటి? అర్జునుడికి శోకం కలిగింది. ఆ శోకం ఎందువల్ల కలిగింది? ఒక మోహం వల్ల కలిగింది. మోహం అంటే ఏమిటి? ఒక రాంగ్ అండర్స్టాండింగ్. ఆ రాంగ్ అండర్స్టాండింగ్ దేని గురించి? అయ్యో నాకు ఇవన్నీ కూడా, వీళ్ళందరూ అందరినీ చంపుతున్నానే, ఇంత పాపం వస్తుంది, వీళ్ళందరూ చనిపోతారు అనేటువంటిది. సో దాన్ని గురించి ఇప్పుడు అర్జునుడికి శోకం పోవాలంటే ఏం చేయాలి? శోకం ఎప్పుడు కూడా జ్ఞానం వల్లనే పోతుంది. అజ్ఞానం వల్లనే శోకం.
అదే, దుఃఖం దుఃఖం నామ ప్రజ్ఞాపరాధ ఏవ అని చెప్పని ఏదో చరక సంహితలో కూడా చెప్పారట. అది వేదాంతులు కూడా అదే విధంగా ఇంకొద్దిగా డిఫరెంట్ అర్థంతో చెప్పారు. దుఃఖం నామ ప్రజ్ఞాపరాధ ఏవ, ప్రజ్ఞాయా అపరాధ అంటే మన రాంగ్ అండర్స్టాండింగ్. అంటే దీన్ని మనం ప్రాక్టికల్ గా ఆచరణలో పెట్టడానికి పోతే అప్పుడప్పుడు మనం ఈ ఇబ్బంది ఎదుర్కోవచ్చు. సపోజ్ ఎవరన్నా చనిపోయి ఏడుస్తున్నారు అనుకో, అరే నువ్వు బుద్ధులేకి ఏడుస్తున్నావు అన్నారు అనుకోండి, తన్ని పంపిస్తారు. సో ఎప్పుడు అలాంటిది ఎప్పుడు చెప్పకూడదు. బట్ వేదాంతం క్లాస్ లో మాత్రం ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఏమిటి, ఏదైతే దుఃఖం, మనకి దేనికి దుఃఖం, ఎప్పుడు దుఃఖం కలిగినా కూడా అట్లీస్ట్ మనం ఆలోచించుకోవచ్చు. వేరే వాడికి చెప్పడానికి సందర్భాన్ని బట్టి చెప్పలేకపోయినా కూడా మనం ఆలోచించుకోవచ్చు. మనం ఆలోచించుకుంటే మనకు ఎంతో ధైర్యం వస్తుంది. అనేక విషయాల్లో మనకు ధైర్యం వస్తుంది. దుఃఖం నామ ప్రజ్ఞాపరాధ ఏవా అని. సో ఇక్కడ ఏంటి, అర్జునుడికి ప్రజ్ఞాపరాధం. ఆయన ఏంటి, ఆయన మోహంలో ఉన్నాడు అనమాట. మోహం అంటే రాంగ్ అండర్స్టాండింగ్. సో ఆయనకు ఆత్మతత్వం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప లాభం లేదు. ఆత్మతత్వం ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప ఆయన శోకం పోదు. అందువల్ల కృష్ణుడు దాన్ని అంతా చెప్పాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ ఉపనిషత్ దీంతో మనం ఈ ఇంట్రొడక్షన్ ఆపుదాం. భాష్యంలోకి దిగుదాం. ఇప్పుడు భాష్యంలో చదువుతాం. శ్రీనివాస్, నా అసతః అవిద్యమానస్య శీతోష్ణాదేహే न असतः अविद्यमानस्य शीतोष्णादेः సకారణస్య న విద్యతే నాస్తి భావః భవనం అస్థిత. प्रकारणस्य न विद्यते नास्ति भावः भवनम् अस्तिता। నహి శీతోష్ణాది न हि शीतोष्णादि సకారణం ప్రమాణైః నిరూప్యమాణం వస్తు సంభవతి. प्रकारणं प्रमाणैः निरूप्यमाणं वस्तु सत् भवति అని. బుక్లో సంభవతి అని ఉంది. ఓకే, సద్భవతి లుక్స్ బెటర్. వస్తు సత్భవతి అంటే పరమార్థ సత్తు కాదు అని. ఇక్కడ వస్తు సంభవతి అన్న బుక్ లో ఉంది. సత్భవతి అనేది బాగుంది. వికారోహి సహ. ఆరోహి సహ. ఓకే, ఇప్పుడు ఇక్కడ జవాబు చెప్పుకుందాం. నా అసత. అసత్ అంటే ఏమిటి, అన్రియల్ అని మన ఇంగ్లీష్ లో చెప్పి లాభం లే. అసత్ అంటే ఏమిటి, మూడు కాలాల్లోనూ లేనటువంటిది అసత్. అది ఆ విధంగా చెప్పుకోవాలి. అసత్ అనే దానికి నేను అన్రియల్ అంటే అది సరైన పద్ధతి కాదు. అసత్ అంటే మూడు కాలాలలోనూ లేనటువంటిది. అవిద్యమానస్య అన్నారు. అవిద్యమానస్య అంటే కనపడకుండా ఉన్నటువంటిది అని. అవిద్యమానస్య అంటే అరే మన ఎదురుగానే ఉంది కదా, నువ్వు దీన్ని అవిద్యమానం అని ఎలాగంటావు అంటే ఏంటి, అంటే మూడు కాలాల్లోనూ లేదు కాబట్టి అవిద్యమానం అంటున్నాం. అంతేగాని ఆ, మూడు కాలాల్లోనూ లేనివి ఏంటి ఏంటి శోకాదులు, శోకము, మోహము, సుఖము, దుఃఖము ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. అది అవిద్యమానస్య అనే దానికి ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. అవిద్యమానస్య శీతోష్ణాదే, ఈ శీతోష్ణాదులు ఉన్నాయి కదా, అవి ఎలాంటివి, ఆగమాపాయన నిత్య అన్నాడు కదా. ఆగమాపాయన వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. సకారణస్య, వాటి కారణాలకు కూడా, అంటే శీతోష్ణాదులు వీటన్నిటి కారణాలు ఏమిటి, శీతోష్ణము, శీతము, సుఖం, ఉష్ణము ఇట్లా వాటి వల్ల వచ్చినటువంటి సుఖ దుఃఖాలు దేనికి అంటే శరీరానికి బుద్ధికి, అంతే కదండి. శరీరానికి కలిగేటువంటివి శీతోష్ణాదులు, బుద్ధికి కలిగేటువంటి దుఃఖం ఏదైతే ఉన్నదో, శోకం ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఇట్ ఇస్ ఆల్ డ్యూ టు ఒక వస్తువు, ఒక వ్యక్తితో సంయోగము, ఒక వ్యక్తితో వియోగము, ఇలాంటి వాటి సంయోగ వియోగము సుఖ దుఃఖాలు కలిగించేటువంటివి కదా. సో అది ఇక్కడ విషయం అన్నమాట. శీతోష్ణాదేహ సకారణ, దాని కారణాన్ని కూడా మనం తీసుకొని చూసినా కూడా వీటన్నిటికీ కారణం ఏంటి, ఈ శరీరానికి, బుద్ధికి, ఇంద్రియాలకు కారణం ఏమిటి, వీటన్నిటికీ కారణం మళ్ళీ బ్యాక్ 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 వెళితే పంచభూతాలే కారణం. పంచభూతాల నుంచి వచ్చినటువంటివే, పంచభూతాల సాత్విక అంశం నుంచి వచ్చినటువంటిది మనస్సు, ఇంద్రియాలు. రాజస అంశం నుంచి అంటే రజోగుణం, పంచభూతాల్లో ఉన్నటువంటి రజోగుణం అనేటువంటి అంశం నుంచి వచ్చినటువంటిది ప్రాణము, శక్తి, ప్రాణశక్తి అంటాం కదా అది. తమో గుణం నుంచి వచ్చినటువంటిది ఫిజికల్ బాడీ, రక్తము, మాంసము, మజ్జ, ఇవి ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఫిజికల్ బాడీ సంబంధించినటువంటివి. సో ఈ విధంగా పంచభూతాల యొక్క పరిణామమే ఈ దేహం. సో ఈ పంచభూతాలు ఎక్కడివి, అవి మళ్ళీ బ్యాక్ టు మాయా. ఆ మాయా అనేటువంటిది ఉందా లేదా చెప్పలేము అని చెప్పని అన్నారు. ఏది సదసభ్యాం అనిర్వచనీయం అన్నారు. సత్ ఉన్నదా లేదా అనేటువంటిది అనిర్వచనీయమైనటువంటిది అని చెప్పని అన్నారు. సో అది అసత్ అంటే. అసత్ అంటే బొత్తిగా లేదు అని కాదు, వెరీ సమ్ టెంటేటివ్. సృష్టి కూడా సృష్టి సమయంలో ఉంటుంది, మళ్ళీ ఇంకో సమయంలో లేదు, అంతే. సృష్టి ఇట్ మే బి దేర్ ఫర్ బిలియన్ ఇయర్స్. మన దృష్ట్యా అది చాలా గొప్ప టైం. బట్ పరమాత్మ దృష్ట్యా ఇట్ 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 ఈస్ జస్ట్ ఇన్ఫినిటీ సిమల్ అంటాం చూడండి.
అలా ఉండొచ్చు, ఎందుకంటే ఎన్నెన్నో సృష్టిలు జరుగుతుంటాయి పోతుంటాయి. ఆ విధంగా సకారణస్య న విద్యతే నాస్తి భావ, నాస్తి భావ, భవన భావ అంటే భవనం, అస్థిత అన్నారు. అస్థిత అంటే దాని యొక్క ఉనికి. భవనం భూ అనేటువంటి ధాతువుకి ఉండడము అని అర్థం. భవనం అంటే మళ్ళీ బిల్డింగ్ అనుకోకూడదు మనము. నాస్తి భావ భవనం, భవనం అంటే ఉండడం అని. భూ అనేటువంటి ధాతువు భావ అన్న దానికి అర్థం భవనం అని శంకరాచార్యుల వారు రాశారు. అంటే భవనం అంటే ఉండడము అని. అస్థిత ఇంకొక అర్థం ఏంటి, అస్థిత అంటే అది కూడా అంతే, ఉండడం అని. నహి శీతోష్ణాదేహే సకారణం ప్రమాణై నిరూప్యమాణం వస్తు సత్ భవతి అనేది బాగుంది. ఓకే, శీతోష్ణాది, ఆ శీతోష్ణం, శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, శోకమోహాలు ఇవన్నీ కూడా సకారణం. సకారణం అంటే వాటి యొక్క కారణములతో పాటు మనము ఇఫ్ వీ వాంట్ టు ఇన్వెస్టిగేట్, అది నిజం, అది ఏంటి, దీని వెనకలు ఏమున్నది అని చెప్పి మనం నిజంగా ఇన్వెస్టిగేట్ చేస్తే ప్రమాణై నిరూప్యమాణం. ప్రమాణం అంటే ఏంటి, ఇక్కడ ప్రమాణం పెద్దగా తెలుసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రమాణం అంటే దేని వల్ల మనకు యథార్థ జ్ఞానం కలుగుతుందో దాన్ని ప్రమాణం అంటారు. ప్రమాయ కరణం ప్రమాణం అని దానికి తర్కశాస్త్రంలో చిన్న డెఫినేషన్, ప్రైమరీ తర్కలో ఏమిటి, ప్రమాకరణం ప్రమాణం అంటారు. అంటే ప్రమా అంటే ఏమిటి, ఒక వస్తువు గురించి ఒక యథార్థ జ్ఞానం. ఇప్పుడు నా ఎదురుగా ఒక పెన్నో సంథింగ్ ఇస్ దేర్, దీన్ని తెలుసుకోవడానికి నాకున్నటువంటి కారణం ఏమిటి అంటే నా ఇంద్రియం, నేత్రం అనేటువంటి ఇంద్రియం ద్వారా నేను దీన్ని తెలుసుకుంటున్నాను. సో దీనికి దానికి ప్రమా అంటే వస్తువు యొక్క నాలెడ్జ్. దీనికి తెలుసుకోవడానికి కారణం అంటే సాధనం. ఆ సాధనం ఏంటి అంటే నా యొక్క కన్ను. సో కన్ను బికమ్స్ ద ప్రమాణం. సో దాన్ని కన్ను ఇన్ ది సెన్స్ ఇంద్రియం. ఇంద్రియము ద్వారా నేరుగా తెలుసుకునేటువంటిది. ఇంద్రియం నేరుగా మనసుకు రిపోర్ట్ చేస్తుంది, మనసు ఒకే దాన్ని తెలుసుకుంటుంది, మనసు బుద్ధి తెలుసుకుంటాయి. సో ఇది ప్రమాణం కదా. సో మరి మనం ఒకవేళ ఇంకో దూరంలో మనం ఏదో పొగ చూస్తాము, పొగ చూసినప్పుడు మనం అగ్నిని చూడలేదు కానీ పొగ చూస్తున్నాము, దేర్ ఇస్ సమ్ ఫైర్ అని అనుకుంటాము. సో ఆ పొగను చూడడం ద్వారా మనం అగ్నిని ఇన్ఫర్ చేస్తున్నాం. ఇన్ఫర్ అంటే దాన్ని ఊహిస్తున్నాం. సో ఆ విధంగా అది బికాస్ యూ హావ్ సీన్ ఫైర్, అది స్మోక్, ఎక్కడెక్కడ ఫైర్ ఉన్నదో అక్కడక్కడంతా స్మోక్ చూసాం. ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర అగ్ని అంటుంటారు తర్కశాస్త్రంలో. ఎత్ర ధూమ తత్ర వన్హి, తత్ర వన్హి అని. ఎక్కడ ధూమం ఉందో అక్కడ అగ్ని ఉంది అని. సో దాన్ని, ఇది ఉన్నప్పుడు అది ఉంటుంది, అది తప్పకుండా ఉంటుంది, అది ఒక నియమం, దట్ రూల్, సాహచర్య నియమం. సో కాబట్టి దాన్ని ఊహించుకుంటుంటాం. ఈ విధంగా ప్రమాణాలు ఉంటాయి. సో ఈ విధంగా మనం ప్రమాణాలను తీసుకొని నిరూప్యమానం, దాన్ని నిరూపణ చేయడం అంటే ఏమిటి, దీని తత్వం ఏంటి అని చెప్పని మనం నిరూపణ చేయాలి అని అనుకుంటే ప్రమాణ నిరూప్యమాణం నా వస్తు సత్ భవతి. నా అనేది ఇక్కడ తీసుకురావాలి. నహి శీతోష్ణాది సకారణం ప్రమాణై నిరూప్యమాణం వస్తు సద్భవతి అనే దానిలో శీతోష్ణాదేహే సకారణం ప్రమాణై, శీతోష్ణాది సకారణం ప్రమాణై నిరూప్యమాణం నా వస్తు సత్ భవతి. వస్తు సత్ అంటే ఏమిటి, నిజమైనటువంటి సత్. వస్తు సత్ అంటే యథార్థంగా అన్నట్టుగా, అంటే పరమార్థ సత్ కాదు అది. దేర్ ఇస్ ఓన్లీ వ్యావహారిక సత్. వ్యవహార సత్ అంటే మనం ఇక్కడ అసత్ అనే భాషలో చెప్తున్నాం. ఎందుకు అసత్, వికారోహి సహా. వికారం చదివామా, ఓకే, వికారోహి సహా ఇక్కడ వరకు చదివాం. వికార అంటే ఏమిటి, అగ్లీ కాదు అని చెప్పాను. వికారం అంటే అగ్లీ కాదు, వికారం అంటే పరిణామం. మట్టి యొక్క వికారమే ఒక కొండ మోపుడు, బంగారం యొక్క పరిణామమే ఇంకోటి, మరొకటి. సో ఇక్కడ మృత్ అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలంటే, ఇప్పుడు మృత్ ఘటంగా మారుతున్నది, ఆ విధంగా పరమాత్మ తత్వం నుంచి ఇవన్నీ వచ్చాయి అని చెప్పనంటే, అరే మృతు కంటికి కనిపిస్తున్నది, బ్రహ్మ మనకు కనపడడం లేదు కదా అనే ప్రశ్న మనకు రావాలి. సో దానికి కూడా మన వాళ్ళు చెప్పారు, మృత్ అనేది కంపారిజన్ మనకు అర్థం కావడానికి మృత్ కానీ లేక బంగారు కానీ మనకు ఉదాహరణలు చెప్పారు. అంతేగాని బ్రహ్మ పరిణామం అనే దాని గురించి మనం చెప్పమంటే అది అంత ఆ లెవెల్కి తీసుకోకూడదు. ఎందుకంటే దేన్నైతే ఉపమానంగా చెప్పారో ఉపమానములను కొంతవరకునే తీసుకెళ్ళాలి. అన్ని అంశాలలో సర్వాంశేన అంటే అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఇది అది 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 రెండు ఒకటే ఉంటే మరి ఈ వస్తువుకు ఆ వస్తువుకు తేడానే లేకుండా పోతుంది. సో ఉపమానం ఎంతవరకు తీసుకోవాలంటే ఒక వస్తువును అర్థం చేసుకునే వరకు. ముఖం చంద్రబింబం లాగా ఉంది అనుకోండి, ముఖం ఆహ్లాదకరంగా ఉంది అనేటువంటి అర్థంలోనే, ఆహ్లాదకరత్వం అనే అంశంలోనే తీసుకోవాలి. కానీ ఆ చంద్రబింబం లాగా ఏది ఫేస్ పౌడర్ కొట్టుకున్నట్టుగా తెల్లగుంది, దానిలో అక్కడక్కడ మచ్చలు కనిపిస్తున్నాయి, అలా తీసుకోకూడదు అనమాట. ఆహ్లాదకరత్వం చంద్రబింబం అంటే. సో ఆ విధంగా, అందుకని దీన్ని గురించి ఒక గౌడపాదకారికల్లో ఒక శ్లోకం కూడా ఉంది. మృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టిర్యా శోధిత అన్యత అని ఒక శ్లోకం కూడా ఉంది. మృత్ లోహ విస్ఫులింగాది
ఈ కొన్ని కొన్ని ఉదాహరణల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏది ఉపనిషత్తుల్లో. మట్టి ద్వారా మృతికేత్యేవ సత్యం, వాచారంభణం వికారో మృతికేత్యేవ సత్యం. నువ్వు ఏదైతే నామరూపాలు పెట్టి వాచా ఆరంభణం, వాక్కుతో ఏదో ఒకటి ప్రారంభం చేసి చెప్తున్నావో అది వికార. అది వికార అంటే జస్ట్ పరిణామం. నువ్వు ఏదైతే వాక్కుతో చెప్తున్నావో అదంతా కూడా పరిణామం. మృతికేత్యేవ సత్యం, మృతిక అనేటువంటిది ఒకటే సత్యం. మృతిక అంటే మట్టి. ఆ మట్టి ఒకటే సత్యం, కానీ ఈ మిగతావన్నీ కూడా ఇదంతా అసత్యమే ఉపనిషత్తు చెప్తుంది. అలాగే ఏదైతే ఆభరణము అని చెప్పనంటున్నావో, ఆభరణము అనేటువంటి దానికి స్వర్ణము, హిరణ్యము బలిక బంగారు అదొకటే సత్యం, కానీ ఈ ఆభరణాలన్నీ కూడా అసత్తని. సో మనకి ఏ దృష్టితో చూడాలి అంటే, వేదాంతంలో వేదాంత అధ్యాపకులు ఏం చెప్తారంటే, నీకు కుమ్మరివాడి దృష్టి ఉండాలి, లేకుంటే కంసాలి కుమ్మరివాడి దృష్టి అనే దానికంటే కంసాలి దృష్టి ఉండాలి. కంసాలి దృష్టి ఉండాలి, కానీ గృహిణి దృష్టి ఉండకూడదు. గృహిణి దృష్టి ఉంటే, ఓ ఈ నగ బాగుంది, ఈ నగ బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని మనం అనుకుంటుంటాం, ఏదో దాని యొక్క అవయవ సంస్థానాన్ని బట్టి. బట్ కంసాలి వాడికి దాంట్లో ఇంత గోల్డ్ ఉంది, ఇన్ని గ్రాములు గోల్డ్ ఉంది, ఇన్ని గ్రాములు గోల్డ్ ఉంది, ఇన్ని గ్రాములు గోల్డ్ ఉంది అని చెప్పని చూస్తాడు, కానీ వాడు దానిలో సంస్థానం కోర్స్ దెర్ ఈస్ సమ్ వాల్యూ. బట్ మన నామరూపాలకు ఎంత వాల్యూ ఉందో ఆ సంస్థానానికి అంతే వాల్యూ. సో మృత్తు లోహ విస్ఫులింగాది ఉదాహరణలు ఎందుకు చెప్పారు? లోహం అంటే ఇక్కడ ఇన్ దిస్ కాంటెక్స్ట్ బంగారం అనుకోండి. ఇట్లాంటివి ఎందుకు చెప్పారంటే, ఉపాయ సో అవతారాయ అంటాడు. మన మనస్సులో మన బుర్రలేకి ఒక విషయాన్ని దూర్చడం కోసం ఇది ఒక ఉపాయము అన్నాడు. ఎవరు? గౌడపాదాచార్యులు. గౌడపాదాచార్యులు అంటే మనందరికీ తెలుసు ఎవరు? శంకరాచార్యుల గురువు అయినటువంటి గోవింద భగవత్పాదులకి కూడా గురువు. అంటే శంకరాచార్యుల వారికి పరమ గురువు అయినటువంటి వారు. సో ఆయన రాసినటువంటి కారికలు కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఐ థింక్ 300 400 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలన్నింటికి కూడా శంకరాచార్య 300 అనుకుంటా, శంకరాచార్యుల వారు వాటికి కామెంటరీ కూడా రాశాడు. ఎందుకంటే శంకరాచార్యుల వారు దాన్ని అత్యంత ప్రీతితో దానికి భాష్యం రాశాడు. అది కొద్దిగా హై ఫిలసాఫికల్ దీనిలో ఉంటుంది. సో దానిలో ఈ మృత్తు బంగారు ఉదాహరణలు ఎందుకు ఇచ్చారా అంటే, ఒక విషయాన్ని మన మనసులో దూర్చడానికి ఇచ్చారంతే. అంతేగాని దాన్ని షుడ్ నాట్ డ్రాగ్ ఇట్ టు ది అల్టిమేట్ ఎక్స్టెంట్. ఉదాహరణను ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి వాడుకోవాలి అని చెప్పని అన్నారు. సో ఇక్కడ నెక్స్ట్ వాక్యం, వికారస్య వ్యభిచరతి వికారశ్చ వ్యభిచరతి యథ ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమాణం యథా ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమాణం మృద్ వ్యతిరేకేణ అనుపలబ్ధే అసత్ తద్వ్యతిరేకేణ అనుపలబ్ధేః అసత్ తథా సర్వో వికారః కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధే అసన్. తథా సర్వో వికారः కారణవ్యతిరేకేణ అనుపలబ్ధేః అసన్. జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాక్ ఊర్ధ్వం చ అనుపలబ్ధే. జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాక్ ఊర్ధ్వం చ అనుపలబ్ధేః. ఓకే, ఇప్పుడు ఆ, చక్షుషా నిరూప్యమాణం మృద్వ్యతిరే వికారో హి సహా చెప్పాను. వికారశ్చ వ్యభిచరతి. వికారము వ్యభిచరతి అంటే ఏమిటి? వ్యభిచారం అనే మాట మనకు మామూలుగా భాషలో వస్తూ ఉంటుంది వేదాంతంలో. వ్యభిచారితి అంటే ఇంక మనం మామూలుగా వ్యభిచారి అని అర్థం కాదు. వి అభిచరతి అని. వి అభిచరతి అంటే చరతి అంటే నడుస్తుంటుంది, అభిచరతి ఎవ్రీవేర్ మూవ్స్. వి అభిచరతి విశేషణ ఎవ్రీవేర్ మూవ్స్ అని. అంటే ఇది ఒక కాన్స్టెంట్ గా ఉండదు, ఒక చోట ఉండదు. అందుకనే ఒక స్త్రీనో మనిషినో వాడిని వ్యభిచారి అంటారు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. సో వ్యభిచారి అంటే ఏంటి? ఒకదానితో ఉండకుండా ఒకరికి ఏదైతే నాతి చరామి నాతి చరామి అని చెప్తున్నాడు కదా, ఆ నాతి చరామి అనే ప్రామిస్ ఇద్దరు చేస్తారు. ఇద్దరు చేసిన తర్వాత అతి చరామి అతి చరామి అయితే అది అది వ్యభిచారం అవుతుంది. సో ఆ విధంగా ఇది వ్యభిచరతి అంటే మార్పు చెందేటువంటిది. వ్యభిచరతి అంటే జస్ట్ మార్పు చెందేటువంటిది అనమాట. వికారశ్చ వ్యభిచరతి. తర్వాత యథ ఘటాది సంస్థానం, ఏ విధంగా అయితే ఘటము మొదలైనటువంటి సంస్థానం అంటే ఏంటి? బాడీలీ స్ట్రక్చర్, దాని యొక్క ఆకారం, ఒక అవయవ నిర్మాణం అనుకోండి. అవయవ నిర్మాణం అంతా కూడా చక్షుష నిరూప్యమాణం, మనం సరిగా ఆలోచించి సరిగా కంటితో సరిగా పరిశీలించి చూస్తే అని. నిరూప్యమాణం అంటే కంటితో నిరూపించి చూస్తే మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధే అసత్. మృత్తు కంటే భిన్నంగా, వ్యతిరేకం అంటే ఆపోజిట్ అని కాదు, మృత్తు కంటే భిన్నంగా అని. మృత్తు కంటే వేరుగా, బంగారము కంటే వేరుగా నగలేదు, మట్టి కంటే వేరుగా కుండలేదు, అంతేనండి. మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధి. అనుపలబ్ధి అంటే లేదు అని. ఉపలబ్ధి అంటే ఉండడం, ఆ విధంగా ఉండడం. అనుపలబ్ధి అంటే ఆ విధంగా లేకుండా ఉండడం.
మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధే అంటే మట్టి కంటే భిన్నంగా కనపడడం లేదు, మట్టి కంటే భిన్నంగా అలా లభించదు అని. మట్టి కంటే భిన్నంగా మనకు ఇదేం లభించదు. ఏది కుండ, ఆమ్, ఘటాది సంస్థానం మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధే అసత్, అందువల్ల అది అసత్. ఇప్పుడు ఉంటుంది, మళ్ళీ కొంత ఎవడి పోతుంది. అది కూడా చెప్తున్నాడు, జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాగని చెప్పబోతున్నాడు. తథా సర్వో వికార కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధే అసన్. జనరల్ కన్క్లూజన్ తీసుకున్నాడు. ఏ విధంగా అయితే మృత్తు ఈ విధంగా ఉందో, ఇప్పుడే చెప్పాను. మృత్ అనేటువంటి ఉదాహరణని మనం, మృత్తు ఘటము రెండు కనిపిస్తున్నాయి కదా, మరి ఈ ప్రపంచము తర్వాత బ్రహ్మ రెండు కనిపించడం లేదు. కనిపించని దానికి కనిపించేదానికి ఆ, ఒక పేరు ఎలా ఉంది, ఒకటి కనిపించింది ఒకటి కనిపించేది. ఇంకొక పేరు ఎలా ఉంది, రెండు కనిపించేటివి. ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే, దాన్ని లిమిటెడ్ గా తీసుకోవాలయా అని, అదే గౌడపాదాచార్యులు కారికలో చెప్పినటువంటి విషయం. సో తథా సర్వో వికార అంటే ప్రతి వికారము కూడా, వికార అనేది పుంలింగం, సర్వో వికార కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధే, కారణం కంటే భిన్నంగా కనపడకపోవడం వల్ల అని, కారణం కంటే భిన్నంగా లభ్యం కాకపోవడం వల్ల, ఉపలబ్ధి లభ్యం కాకపోవడం వల్ల అసన్. అసన్ అన్నా అసత్ అన్నా ఒకటే. అసన్ అనేది పుంలింగం, అసత్ అనేటువంటిది నపుంసకలింగం అంతే. ముందు వాక్యంలో ఏమిటి, ఘటాది సంస్థానం అసత్, ఘటాది సంస్థానం అనేది నపుంసకలింగం. అందువల్ల కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధే మృద్ వ్యతిరేకేణ అనుపలబ్ధే అసత్ అన్నాడు. ఘటాది సంస్థానం అసత్. సర్వో వికార, వికార అనేది పుంలింగం, అందువల్ల అసన్ అన్నాడు. అసన్ అంటే ప్లూరల్ కింద తీసుకోకూడదు. అసన్ అంటే ఆ, పుంలింగం అంతే. అసత్ అనేది నపుంసకలింగం. సతీ, అసతీ అన్నాం అనుకోండి, అది స్త్రీలింగం అవుతుంది. స్త్రీలింగ ఉదాహరణలు ఇక్కడ ఏది ఇవ్వలేదు. ఎనివే, జన్మ ప్రధ్వంసా ఇది చదవాలి. జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాక్ చదివాం. ప్రాక్ ఊర్ధ్వంచ అనుపలబ్ధే. జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాక్. జన్మ అంటే ఏమిటి, ఒకానొకప్పుడు లేదు, అలాంటిది పుట్టింది. ఆ ఒకానొకప్పుడు లేని స్థితిని తార్కిక భాష కొంచెం వాడారు మన శంకరాచార్యుల వారు. ప్రాక్ అభావం అంటారు. ప్రాక్ అంటే పుట్టడానికి ముందు లేకపోవడాన్ని ప్రాక్ అభావము లేక ప్రాగ్ అభావము. ప్రాక్ ప్లస్ అభావం ప్రాగ్ అభావము. క్ ప్లస్ అ బికమ్స్ గ, ప్రాగభావం. దాన్ని ప్రాగభావం. జన్మ పేరు వచ్చింది ఏంటంటే, పుట్టింది, ఇప్పుడు పుట్టింది, ఇంతకుముందు లేదు, తర్వాత కొంతకాలానికి ఉండదు అది. అది ప్రధ్వంస అన్నారు. ప్రధ్వంస స్టేజ్ లో కూడా అభావం, ప్రాగభావం ఉంది, ప్రధ్వంసాభావం ఉంది, మధ్యలో ఉంది. నడుమ కట్టిన సినిమాలో పాట పాడినట్టుగా ముందు లేదు ఇప్పుడు లేదు, మధ్యలో ఎప్పుడో ఉంది అని. సో జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాక్ అంటే ప్రాగభావము ప్రధ్వంసాభావము, ఆ, ఈ రెంటికి ఊర్ధ్వంచ ఆ తర్వాత కూడా. ఏది ప్రధ్వంసాదూర్ధ్వం అంటే ప్రధ్వంస జరిగిన తర్వాత కూడా ఊర్ధ్వంచ అనుపలబ్ధే. అనుపలబ్ధి అంటే అది ఉండకపోవడం వల్ల. ఉండకపోవడం వల్ల ఏమిటి, అసత్. అసత్ అని మనం తీసుకోవాలి, ఎందుకంటే ఇది ముందు ఉంది కదా, ముందు వాక్యంలో ఉంది. జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాక్ ఊర్ధ్వంచ. ప్రాగభావం ఉంది, ప్రధ్వంసాభావం ఉంది. ఆ ఆ ప్రాగభావ సమయంలో గాని ప్రధ్వంస సమయంలో గాని ఇది లేదు. లేనందువల్ల ఇది అసత్ అని. మూడు కాలాల్లోనూ లేదు కాబట్టి అసత్ అనేది సింపుల్ గా చెప్పాలంటే. తర్వాత మృదాది కారణస్య తత్కారణస్య చ తత్కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధేః అసత్వం. అపరాధి కారణస్య చ తత్కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధేః అసత్వం. తదసత్వే చ సర్వాభావ ప్రసంగః ఇతి చేత్. పురుషత్వే చ సర్వాభావ ప్రసంగః ఇతి చేత్. ఇప్పుడు భాష్యంలో అప్పుడప్పుడు ఎదుటివాడు ఏం చెప్పబోతున్నాడు అనే దాన్ని ఊహించుకుంటారు, సంభావించుకుంటారు. అంటే ఎదుటివాడు ఈ విధంగా చెప్పొచ్చు అని. దాన్ని మనం ఏమంటామంటే శాస్త్ర భాషలో దాన్ని పూర్వపక్షం అంటారు. ఓ పూర్వపక్షి అక్కడ నిల్చుకొని ఈ విధంగా అడగచ్చు. పూర్వపక్షి అంటే దాన్ని, ఈ సిద్ధాంతాన్ని అపోజ్ చేసేవాడు, అవునయా మీరు ఇట్లా అంటున్నారు కదా, మరి మృత్ అనేటువంటిది అసత్, మృత్ అనేటువంటిది ఒకటి సత్ అంటున్నావు కదా, బట్ మృత్తు కూడా సత్తు కాదు కదా, మృత్తు కారణం ఒకటి ఉన్నది, దానికి కారణం ఇంకోటి ఉన్నది, దానికి కారణం ఇంకోటి ఉన్నది. అవన్నిటి కూడా తీసుకుంటూ 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 వెళితే ఎలా ఘటం ఎలాగైతే అసత్ అవుతుందో, మరి అది కూడా అన్ని కూడా తీసుకుంటూ పోతే అంత అన్ని అన్ని కూడా అసత్ అయిపోయి ఎంత శూన్యవాదంలోకి వెళ్ళిపోతున్నాం కదా అని ఇక్కడ విషయం. మృత్ ఆది కారణస్య తత్కారణస్య. మృత్ కారణం ఏంటి అంటే మీకు చెప్పానో లేదో, అంటే మన ఉపనిషత్తులో ఒకటి
ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్నిః వాక్యం ఉంది. అగ్నేరాపః అద్య పృథివీ పృథివ్యా ఔషధయః ఔషధీభ్యో అన్నం అని చెప్పి ఉన్నది. సో దానిలో ఏమిటి, ఆత్మ నుంచి ఆకాశ సంభూత అంటే నేరుగా ఆత్మ నుంచి వచ్చింది అంటే అది కాదు. అక్కడ మాయ అనేటువంటిది ఒక మీడియం ఒకటి ఉన్నది. అది అక్కడ ఆ వాక్యంలో లేదు, కానీ అది అక్కడ మనం అక్కడ భాష్యంలో ఉంది. ఆ ఆత్మ అనేటువంటి దాన్ని, ఆత్మ అనేటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, దాని యొక్క శక్తి, మాయా శక్తి వల్ల ఆ ఆకాశం అనేటువంటిది ద ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఫస్ట్ థింగ్ ఈజ్ అపియరెన్స్ ఆర్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఆకాశ. ఆ ఆకాశము నుంచి ఆ మా వాయువు ఏర్పడినది. ఆ వాయువు నుంచి వాయువు అగ్ని, ఆ వాయువు అనేటువంటి దాన్ని అగ్ని అని అన్నారు. దాని నుంచి అగ్ని వచ్చింది. ఆ అగ్ని నుంచి జలము అనేటువంటిది వచ్చింది. ఆ జలం మళ్ళీ పృథివీగా ఏర్పడింది. పృథివీ అంటే ఒట్టి భూమే కాదు, హార్డ్ మ్యాటర్. దీన్ని మామూలుగా సైంటిఫిక్ దృష్టికోణంలో కూడా కొంతమంది చెప్తుంటారు. ఏమనంటే ఇప్పుడు మొట్టమొదట ఏదో బిగ్ బ్యాంగ్ అది ఇది అని అంటుంటారు కదా. ఆ, దానిలో ఏమిటి, మొట్టమొదటి దేర్ ఆర్ ఓన్లీ హాట్ ఎయిర్స్ అని ఒకటి. ఆ హాట్ ఎయిర్స్ అనేటువంటిది ఓవర్ పీరియడ్ అది వేడి, వాయువు అగ్ని అన్నారు కదా, ఆ వాయువు వేడి, అగ్ని ఉంది. అగ్నేరాపహ అది కొంతకాలానికి ఫ్లూయిడ్ గా మారింది. వాయువు ఎప్పుడు ఫ్లూయిడ్ గా మారుతుంది, కొంత వేడి తగ్గిన తర్వాత ఫ్లూయిడ్ గా మారుతుంది. ఆ ఫ్లూయిడ్ కూడా ఇంకొంత వేడి తగ్గిన తర్వాత కొంచెం సొలిడిఫై అయ్యి ఇది ఒక స్టార్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఏర్పడినటువంటిది. ఆ విధంగా కొంతమంది చెప్తారు, చెప్పొచ్చు కూడా. ఎందుకంటే కొంతగా ఏదైతే ఇప్పుడు ఆకాశాత్ వాయువు వాయురగ్ని ఏం చెప్పారో చాలా చాలా సైంటిఫిక్ గా కనిపిస్తున్నది. మన ఋషులు ఏ విధంగా ఏ విధంగా ఊహించుకున్నారో కానీ దీన్ని ఎంత సైంటిఫిక్ గా చెప్పారు. ఇప్పుడు ఏదైతే నెబ్యులార్ థియరీ ఆఫ్ హైపోథిసిస్, నెబ్యులార్ హైపోథిసిస్ ఇవన్నీ కూడా చెప్తారు కదా. సో దానికి చాలా దగ్గరగా ఉంది. అలాగే ఆ ఇదేంటి, పృథివ్యా ఓషధయ, ఆ పృథివీ హార్డ్ మ్యాటర్ నుంచి ఓషధులు. పృథివీ అంటే ఒట్టి భూమి మీద తీసుకోకూడదండి. చంద్రుడు, శుక్ర శని, రకరకాల గ్రహాలు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకోవచ్చు. ఇక్కడే కాకుండా మిగతా స్టార్స్ ఉన్నటువంటి గ్రహాలు అన్ని తీసుకోవాలి. సో ఎనివే, దీని నుంచి ఏమిటి, ఆ, పృథివ్యా ఓషధయ, ఓషధి అంటే ఏంటి, ద ప్లాంట్ కింగ్డమ్. మొత్తం అంత మొట్టమొదట వచ్చినటువంటి ప్లాంట్ కింగ్డమ్ అని. ఆ తర్వాత ప్లాంట్ కింగ్డమ్ డీజెనరేట్ అయ్యో ఏదో సంథింగ్ వచ్చి అయ్యి దాని తర్వాత జంతు ప్రపంచం వచ్చింది అని, ప్లాంట్ ప్రపంచం నుంచి జంతు ప్రపంచం వచ్చింది అని, ఆ జంతువునే పురుష అన్నారు. ఆ జంతువు ఎవల్యూషన్ మొత్తం అంతా చెప్పలేదు, కానీ మనకు వేదాంత శాస్త్రంలో ఈ విధంగానే పురుషుడి గురించి చెప్తారు. కానీ దేవుడు మనిషి అనేటువంటి వాడిని నేరుగా చేశాడు అనేటువంటిది కూడా ఒకటి రెండు చోట్ల చెప్పారు. కానీ అయినా కూడా దాన్ని మనం ఈ విధంగా ఇక్కడ ఆకాశాద్వాయువు అనేది ఎంత చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. అన్నాత్ పురుష, ఈ ఓషధి అనేటువంటిది అన్నంగా మారింది. ఆ అన్నం అనేటువంటిదే, అన్నం అనేటువంటిదే జంతు ప్రపంచంగా ఏర్పడింది. పురుష అంటే మనిషిని కాదు. పురుష అంటే పురిషేతే ఇది పురుష. ఆ ప్రపంచ దానిలో ఆ చైతన్యం అనేటువంటి ప్రవేశము అక్కడ జరిగింది. అక్కడ చైతన్యం అనేటువంటి ప్రవేశం ఇక్కడ జరిగి పురుషుడిగా, పురుషుడు అంటే జంతు ప్రపంచం వచ్చింది. దీన్ని సైంటిఫిక్ గా కూడా మనం తీసుకుంటే తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏమిటి, మృదాది కారణస్య తత్కారణస్య తత్కారణ వ్యతిరేకం. మృతుకు కారణము జలము, జలానికి కారణము, జలానికి కారణం ఏంటి అగ్ని, అగ్ని కారణమైనటువంటిది వాయువు, వాయు కారణమైనటువంటి ఇంకోటి, దానికి కారణమైనటువంటి ఇంకోటి. ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ కూడా ఏమీ లేవు కదా అని చెప్పని నువ్వు వస్తే వెళితే దీనికి ఒక శూన్యవాదంలోకి వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పని ఒక ప్రశ్న అనమాట. తద్ అసత్వేచ, దాని కారణం కూడా అసత్ అయితే, తద్ అసత్వేచ అంటే దాని కారణం కూడా అసత్ అయినప్పుడు సర్వాభావ ప్రసంగ, సర్వ ప్లస్ అభావ, సర్వాభావ ప్రసంగ, అంత మొత్తం అంతా కూడా అభావమే అనే మాట వస్తుంది. ప్రసంగ అంటే అనే మాట వస్తుంది కదా అన్నట్టుగా. ప్రసంగం అంటే ఇక్కడ మన మొత్తం అంతా కూడా శూన్యమే అనేటువంటి మాట వస్తుంది కదా అని. అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. నా సర్వత్ర బుద్ధిద్వయోపలబ్ధే न सर्वत्र बुद्धिद्वयोपलब्धेः సద్బుద్ధి అసద్బుద్ధి ఇది. तद्बुद्धिः असद्बुद्धिः इति। టైం అయిపోయింది కాబట్టి ఇది ఒక లైన్ చెప్పి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మొత్తం ఇంకా డీటెయిల్ చెప్తా. ఈ సర్వత్ర బుద్ధిద్వయ ఉపలబ్ధే, మనం ఎక్కడ చూసినా, సర్వత్ర అంటే ఎవ్రీవేర్, బుద్ధిద్వయ ఉపలబ్ధే, రెండు రకాలైనటువంటి జ్ఞానాలు. బుద్ధి అంటే జ్ఞానం, బుద్ధిద్వయ అంటే రెండు రకాలైనటువంటి జ్ఞానము మనకు కలుగుతుంది.
ఏమిటి? మనం మామూలుగా ఇది చూస్తుంది, ఇది ఏదో ఒక వస్తువుని చూస్తేనే ఓ పెన్ అనుకుంటాం కదా. దాన్ని ఇంకొద్ది కరెక్ట్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ పెన్ అని చెప్పాలి. అంటే ఇదం ఆర్ రాదర్ ఇయం లేఖిని. పెన్ అనేది ఇక్కడ సంస్కృతంలో స్త్రీలింగం కాబట్టి ఇయం లేఖిని, ఇది లేఖిని అంటే ఒక పెన్. లేకుంటే ఇదం పుస్తకం అని అందాం అనుకోండి, సింపుల్. ఇదం పుస్తకం, ఇదం 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 అనేటువంటి ఆస్పెక్ట్ ఒకటి ఉన్నది, పుస్తకం అనేటువంటి ఆస్పెక్ట్ ఒకటి ఉన్నది. ఈ రెండు రకాలైనటువంటి జ్ఞానం మనం సరిగ్గా అనలైజ్ చేస్తే, దిస్ ఈజ్ ఎ బుక్, ఇదం పుస్తకం అన్నప్పుడు దిస్ దిస్ ఇదం అనేటువంటిది ఒకటి, ఇదం అనేటువంటి అంశం ఉన్నది, పుస్తకం అనేటువంటి ఒక అంశం ఉన్నది. దాన్నే చెప్పబోతున్నాడు. సర్వత్ర బుద్ధి ద్వయ ఉపలబ్ధే సద్బుద్ధి. అంటే ఇదం ఉంది, ఎస్, దిస్ ఇస్ దేర్ ఈజ్ సంథింగ్ అనేటువంటి ఇదం బుద్ధి. సద్బుద్ధి, అసద్బుద్ధి. సద్బుద్ధి అంటే మనం మళ్ళీ వాడు చాలా మంచి సన్మార్గుడు, మంచి బుద్ధి ఉంది అనుకోకూడదు. సద్బుద్ధి అంటే ఇదేదో మంచి బుద్ధి అని వాడికి చెడు బుద్ధి అని కాదు, చెడ్డ బుద్ధి వాడికి అని కాదు. సత్ బుద్ధి అంటే ఉన్నది అనేటువంటి జ్ఞానం. ఇక్కడ ఏదో మనం చూస్తూనే ఇదం అనేటువంటి జ్ఞానం ఫస్ట్ కలిగిందండి. మనం ఏదో చూస్తుంటాము, సడన్ సడన్ గా చూస్తే ఏదో కనిపిస్తుంది, ఓ దేర్ ఈస్ సంథింగ్ అని ఇదం అనేటువంటి జ్ఞానం వచ్చింది. అది ఏమిటి అని సరిగా చూస్తే మళ్ళీ ఓహో ఇది ఇదం రజతం, లేకుంటే ఇదం ఆ, పుస్తకం అని ఏదో వచ్చి మనకు జ్ఞానం కలిగింది. సో ఇదం అనేటువంటి బుద్ధి ఒకటి ఉన్నది, రజతం అనేటువంటి బుద్ధి ఒకటి ఉన్నది. రజతం అంటే వెండి, మామూలుగా ఇంకో పుస్తకంలో వచ్చేటువంటి ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ దీంట్లో ఏంటి? సద్బుద్ధి అంటే ఉన్నది అనేటువంటి జ్ఞానము. తర్వాత అసద్బుద్ధి, ఆ లేని దాని యొక్క జ్ఞానం. లేనిది అని ఎందుకు అంటున్నాడు? మూడు కాలాల్లోనూ లేనిది ఒకటి, అన్ని కాలాల్లోనూ ఉండేది ఒకటి, అన్ని కాలాల్లోనూ లేనిది ఒకటి. ఆ రెండు కలిపి బుద్ధి వస్తున్నది. నేను ఇందాక మనం చెప్పాను కదా, ఏ వస్తువు తీసుకున్నా, ప్రపంచంలో ఏ వస్తువు తీసుకున్నా సత్ అనేటువంటి అంశ పరమాత్మకు సంబంధించినది. మనిషిని తీసుకుంటే సత్ అనేటువంటిది, చిత్ అనేటువంటిది, ఆనందం అనేటువంటి అంశాలు పరమాత్మవి. ఇది నామరూపాలు. దేహం ఏదైతే ఫిజికల్ ఆస్పెక్ట్ ఉన్నదో, ఫిజికల్ ఆస్పెక్ట్ అసత్తు, వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంది. ప్రపంచం మిగతా ఏ వస్తువు తీసుకున్నా, ప్రాణం లేని వస్తువు తీసుకున్నాం అనుకోండి, దానిలో సత్ అనేటువంటి ఆస్పెక్ట్ ఏదైతే ఉన్నదో అది పరమాత్మ సత్. ఆ విధంగా సత్తు చిత్తుల కలయిక ఏ విధంగా హ్యూమన్ బీయింగ్ ఉన్నాడో, ఆ విధంగానే ఇక్కడ సత్ అనేటువంటి అంశ దీనికి ఉన్నది, అసత్ అనేటువంటి అంశ కూడా, రెండు కలిపి సద్బుద్ధి అసద్బుద్ధి అనేటువంటి రెండు కలిపి ఒకటి ఉన్నది ఇక్కడ. సో అది దట్ ఈస్ ది పిక్చర్. దీని గురించి మళ్ళీ ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి దీనికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఆమ్, ఏ బుద్ధి దేని విషయం అయితే అది మారుతూ ఉంటుందో అది సత్ అనేటువంటి, అది అసత్తు. ఏదైతే మారదో అది సత్ అని కొంత ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. అది వచ్చే క్లాస్ లో చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ ప్రశ్నలు ఏం లేవు కదా. ఒక ప్రశ్న ఒకటి ఉంది సార్. ఇందిర గారు, ఓకే. హరి ఓం సార్, హౌ కెన్ ఐ లిమిటెడ్ సెల్ఫ్ విల్ బి ఈక్వల్ టు లిమిట్లెస్ ఆ, పరమాత్మ? అదేనమ్మా నేను ఇందాక చెప్పింది అదే. ఏమిటంటే, ఒకవైపు నువ్వు జీవుడే బ్రహ్మ అని చెప్పి అంటున్నావు కదా, ఒకవైపు నువ్వు జీవుడే బ్రహ్మ అంటూ ఈ జీవుడు అనేటువంటి వాడు అసత్ అని చెప్పని అంటున్నావా అంటే, జీవుడు అనేది అసత్ అని అనడంలే. జీవుడు అనేటువంటి వానిలో ఎటర్నల్ అంశం ఒకటి ఉన్నది. పరబ్రహ్మకు సంబంధించినటువంటి అంశం ఏమిటి? సత్తు చిత్తు ఆనంద అనేటువంటి మూడు అంశములు కూడా పరమాత్మకు సంబంధించినవి. వాటికి నాశనం ఎప్పుడూ లేదు. సత్తుకు నాశనం లేదు, చిత్తుకు నాశనం లేదు. ఈ బాడీ పోయినప్పటికీ కూడా, ఎప్పుడైతే కుండ పగిలిపోతే కుండలో ఉన్నటువంటి ఆకాశం మహాకాశంలోగా మారిపోతుందో, అదే విధంగా ఈ సూక్ష్మ శరీరం కూడా పోయిన తర్వాత, సూక్ష్మ శరీరం ఎప్పుడు పోతుంది? జ్ఞానం వచ్చినప్పుడు పోతుంది. సూక్ష్మ శరీరం పోయిన తర్వాత ఏదైతే మిగులుతుందో, ఏది మిగులుతుంది? శుద్ధ చైతన్యమే మిగులుతుంది. అంతే, అస్థి సత్తు చిత్తే మిగులుతాయి. అది పరమాత్మ అంశాలు, అవి అన్న యూనివర్సల్ గా ఉండేటువంటివి. సో ఈ మనకు ఉన్నటువంటి నేమ్ అండ్ ఫామ్, నామరూపాలు మాత్రమే పోతాయి. అది అక్కడ అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటువంటి దానిలో ఏమిటంటే, ఈ అనవసరమైనటువంటి వాటిని తీసేసేయాలి. ఏది మనకి పెరిఫెరల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసత్తును తీసేసేయాలి. సత్ పర్సన్ మాత్రమే మనం పట్టుకోవాలి. సో అది ఆ విషయం అండి. ఎనీవే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే. ఇంకా మరి రాను 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 మనం చూస్తూ ఉంటే మళ్ళీ మాటిమాటికి ఇదే డిస్కషన్ వస్తూ ఉంటుంది. వేరే ఇంకొక మాటల్లో మనం దీన్ని కొద్ది గట్టిగా తెలుసుకుంటాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య. వచ్చే క్లాస్ లో సోమవారం నాడు 21వ తారీఖు నాడు కలుద్దాం.